మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏజెన్సీలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా సరే స్మగ్లర్లు గంజాయిని వినూత్న రీతిలో అయితే తరలిస్తూనే ఉన్నారు. బార్డర్ దాటిస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చేస్తాయనే రీతిలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని అయితే అక్రమంగా తరలిస్తున్నారు. వారిపై చింతూరు పోలీసులు పక్కా నిఘాతో అయితే మాత్రం గంజాయిని అక్రమార్కులు ఆటలు కట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు ఏజెన్సీలోని గంజాయి రవాణాను పోలీసులు పక్కా సమాచారంతో చెక్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి నిర్మూలించడం కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చింతూరు పోలీసు స్టేషన్ వద్ద అయితే మాత్రం వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఉండగా ఒరిస్సా కోర్మనూరు నుండి మహారాష్ట్రకు ఒక స్విఫ్ట్ డిజైర్ కారు వెళ్తూ ఉండగా అనుమానంతో దాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు 5 లక్షల విలువ చేసే 100 కేజీల గంజాయిని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కారులో గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ బాతీలాల్ కోహ్లీ ఆకాశ్ విలాస్ చామన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 వ్యక్తులు అయితే పరారీలో ఉన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మొత్తం 24 గంజాయి కేసులను నమోదు చేసి 64 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, ఇప్పటికీ సుమారుగా 1,13,75,000 రూపాయల విలువ చేసే 2,275 కేజీల గంజాయిని అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. నిన్న సాయంత్రం అరౌండ్ 7 o'clockకి చింతూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సమ్ వెహికల్ చెకింగ్ టైంలో ఒక వెహికల్లో అంటే స్విఫ్ట్ డిజైర్ కార్లో 100 kg గాంజా 100 kg గాంజా దొరికింది. ఈ కేసులో 4 అక్యూజ్డ్ ఉన్నారు. సో 2 అక్యూజ్డ్ని మేము అరెస్ట్ చేశాము. ఇంకా 2 అక్యూజ్డ్ ఇప్పుడు పరారీలో ఉన్నారు. గాంజా సోర్స్ ఒడిశా కున్మనూరు విలేజ్ ఒడిశా నుండి ఈ మహారాష్ట్రకి సప్లై చేస్తున్నాం. సో 1 person ఫ్రమ్ ఒడిశా దట్ సోర్స్ అండ్ 1 person ఫ్రమ్ మహారాష్ట్ర ద డెస్టినేషన్ దే ఆర్ ఇన్ పరారీ యాజ్ ఆఫ్ నౌ. సో టోటల్ గాంజా వాల్యూ ఇస్ 5 lakh rupees. ఇప్పటి వరకు ఈ 100 days యాక్షన్ ప్లాన్లో మేము టోటల్ 24 కేసెస్ రిజిస్టర్ చేశాము. అయితే గాంజా క్వాంటిటీ టోటల్ 2,275 kilogram అండ్ వాల్యూ అరౌండ్ 1,13 lakh ఉంది. టోటల్ అరెస్టెడ్ అక్యూజ్ 64 ఉన్నారు. ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో ఈ సోర్స్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అంటే ఒడిశా నుండి ఈ వేరే స్టేట్స్కి అంటే తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రకి సప్లై చేస్తున్నారు. సో ఈ ఒడిశా స్టేట్ గవర్నమెంట్తో పాటు కోఆర్డినేషన్ చేసి మేము ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ ఇంకా CCTV కెమెరాతో పాటు మన ప్రయత్నం ఎలాకి 100 days యాక్షన్ ప్లాన్లో గాంజా ఎరాడికేషన్ ఆల్మోస్ట్ వీఆర్ ట్రయింగ్ టు ఎరాడికేట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ గురించి మేము ఒక స్పెషల్ టీం కూడా పెట్టాము. స్పెషల్ టీమ్ ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏజెన్సీలో చెక్ పోస్టులు పటిష్టం చేసి ప్రధాన రహదారుల్లో CC కెమెరాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయంతో నిందితులను అరెస్ట్ చేస్తామని అయితే మాత్రం ASP తెలిపారు.